ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పిఎస్ లో సిట్ విచారణకు హాజరయ్యారు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్నారు ప్రభాకర్ రావు. ఇప్పుడు విచారణకి హాజరయ్యారు. ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన సమయంలో రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి ఆయన మీద. 2024 మార్చి 10న పంజాగుట్ట పిఎస్ లో ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే చెన్నై నుంచి అమెరికా వెళ్లిపోయారు ప్రభాకర్ రావు. చివరికి సుప్రీం ఆదేశాలతో నిన్న రాత్రే హైదరాబాద్కు చేరుకున్నారు. 15 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్నారు. సో ఇక ప్రభాకర్ రావు నుంచి కీలకమైన విషయాలు రాబట్టబోతోంది సిట్. కొద్దిసేపటి క్రితమే విచారణకి హాజరయ్యారు ప్రభాకర్ రావు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పిఎస్ లో సిట్ విచారణకు హాజరవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్ లో రైట్ సైడ్ బాక్స్ లో నిన్ననే హైదరాబాద్కు వచ్చారు ఆయన. అమెరికాలో ఉన్నారు ఇన్ని రోజులు, 15 నెలలు అమెరికాలో ఉన్నారు. నిన్నే హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఎయిర్పోర్ట్కు సంబంధించిన విజువల్స్ రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. సో ఫస్ట్ బాక్స్ లో కొద్దిసేపటి క్రితం జూబ్లీ హిల్స్ పిఎస్కి వచ్చారు. సిట్ విచారణకి హాజరయ్యారు ఐపీఎస్ ప్రభాకర్ రావు. ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావుని విచారిస్తే కీలక విషయాలు బయటపడతాయని సిట్ భావిస్తోంది. విచారణ స్టార్ట్ అయింది.